ఇప్పుడు ఆంజనేయులు గారు మీ మున్సిపల్ పరిధిలో ఇంకా ఇట్లాంటివి ఏమైనా అక్రమ నిర్మాణాలు అలాంటివి ఏమైనా వెలుస్తున్నాయా? అంటే ఇవే కాకుండా రుద్ర వాళ్ళవి జేఎన్ఎస్ కాకుండా మా మున్సిపాలిటీలో ఏదైతే ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఒక పెద్ద సంస్థ, ప్రణీత్ అంటే అతి పెద్ద సంస్థ, వాళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ హౌసింగ్ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీ అని కాంపౌండ్ హాల్ ఫిక్స్ చేస్తారు. ఆ కాంపౌండ్ హాల్ ఫిక్స్ చేసినప్పుడు ఎవరైతే లోన్లు పెట్టి ప్రజలు కొంటారో వాళ్ళు ఏదో గేటెడ్ కమ్యూనిటీ అని కొనేస్తారు. కొన్న తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏదన్నా ఇప్పుడు నిన్న మొన్న ఒక అంశం మేడం, ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది, నక్షలో ఉంది, ప్రణీత్ యాంటీల నుంచి మాకు ప్రగతినగర్ పోవాలంటే 2 నుంచి 3 కిలోమీటర్ అవుతుంది మేడం. అదే మల్లంపేట నుంచి బాచిపల్లి తిరిగి పోవాలంటే 8 కిలోమీటర్ అవుతుంది. ఆ 8 కిలోమీటర్ పోయే టైంలో గర్భిణీ స్త్రీ కానీ ట్రాఫిక్ జామ్ పోవడం వలన ఇంకా హాస్పిటల్ పోయే పేషెంట్ దాదాపు ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. మరి వీళ్ళు మేము గేటెడ్ కమ్యూనిటీ అంటారు, మేము హైడ్రా కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే కూల్చడం జరిగింది. మరి కూల్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సీట్లు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి మంచి పనులకు ఈ కమిషనర్లు ఎందుకు చేయరో తెలియదు. కానీ ఇప్పుడు చూడండి బోరంపేటలో ఆ పనికి చక్కగా ఈరోజు ఆర్డీఓ గారు వెళ్ళారు, విజిట్ చేశారు, అదే ఎంఆర్ఓ గారు వెళ్ళారు, విజిట్ చేశారు. ఇదే ఎంఆర్ఓ బర్లకోట ఎట్లయితే కూలగొట్టిండో అక్కడ కూర్చొని వాళ్ళ స్టాఫ్ను పెట్టి తీసేయచ్చు కదా, ఎందుకు తీయడు ఈయన? ఇప్పుడు అదే ఒక బీదోడు కోట వేసుకుంటే గుల్లగొట్టి నీకేమో చేతనైతే కానీ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు పెద్దోళ్ళనా లేకపోతే వాళ్ళు ఎంబడి ఇంకా పెద్ద మనుషులు ఉన్నారనా అది అర్థం కాదు. మరి హైడ్రా సంస్థకు మేము వెళ్తాం రేపు. మాకు ఒక నమ్మకం ఎవరి మీద అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీస్లో నమ్మకం ఉందని అనుకున్నాం. ప్రజావన్లో ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినాం, చెరువులో ఎన్నో సమస్యలు అవుతున్నాయి, చెరువులో డ్రైనేజ్ కలుస్తుందని చాలా మామూలు ఫిర్యాదులు ఇస్తే ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మొండికుంట చెరువు కట్టని తవ్వేసిరు, అక్కడికి వెళ్ళి ఇరిగేషన్కి ఇచ్చిన డిపార్ట్మెంట్, అయ్యా ఈ చెరువు కట్ట తవ్వేసి మీ డ్రైనేజ్ అంతా మా మల్లంపేట మీద వాడేస్తారు. ఇలా చూడండి మేడం, మా ఊర్లో రత్నదీప్ మునిగిపోయింది, పక్కనే ఉన్న కాలేజీ మునిగిపోయింది. అక్కడ నుండి ఏదైతే దాదాపు నిజాంపేట కార్పొరేషన్ నుండి 25,000 ఫ్యామిలీల డ్రైనేజ్ వాటరు డైరెక్ట్గా మా మల్లంపేట మీద వేయడం జరిగింది. కనీసం డ్రైనేజ్ సిస్టమ్ లేదు, దానికి డబ్బులు కేటాయించారు. వీళ్ళకి సంబంధించిన అలా గెస్ట్ హౌస్ల దగ్గర కానీ వాళ్ళ కాలనీ అఫీషియల్స్ ఉంటారు కదా మేడం, అక్కడ వర్క్ బాగా చేస్తారు. అక్కడ వాళ్ళ దగ్గర ఎట్లా అంటే మంచిగా చేస్తారు. ఇప్పుడు అదే బీద ప్రజలు ఉన్న దగ్గర ఒక ఇందిరమ్మ కాలనీ ఉంది, అక్కడ చేయరు, అక్కడ డ్రైనేజ్ పొంగుతాయి. అదే ఇంకొక మామూలు ఏమన్నా అంటే మేము టెక్సిల్ మేము కూడా కడతాం ఏమనంటే మీరు మాస్ పబ్లిక్ మొన్న ఒక అంశంలో చెప్తారు, మీ మాస్ పబ్లిక్ ఆ ప్రణీత్ ఆంటీలో డైరెక్ట్గా మీరు మాస్ పబ్లిక్ మా దాంట్లోకి రావద్దంటారు. కానీ ఈ మాస్ పబ్లిక్ ఉన్న ఏరియాలో మీరు వచ్చి కొనుక్కున్నారు కదా, ఈ మాస్ పబ్లిక్ ఏరియాలో కొనేవారు ఏదో హైటెక్ సిటీలో ఎక్కడో ఉండొచ్చు కదా. మాస్ మల్లంపేట ఉన్నప్పుడు, బాచిపల్లి మాస్ ఉన్నప్పుడు మా తాత మాస్ ఉండొచ్చు, మేము మాస్ ఉండొచ్చు, మా నాయన మాస్ ఉండొచ్చు, వాళ్ళ నాయన వాళ్ళ తాత గిట్ట మాసే ఉంటాం. కష్టపడి భూమిని తవ్వుకొని రైతు ముందుకు వచ్చే క్లాస్ అవుతాడు తప్ప ఎప్పుడు అనామత ఎవరు రారు. ప్రతి మనిషి వాళ్ళ నాన్న కష్టపడితే కొడుకు బాగా అవుతాడు. అట్లా వాళ్ళు ఈరోజు ఏమంటారంటే మీరు రావద్దు, అది మేము హైడ్రాకి వెళ్తే కూలగొట్టడం జరిగింది, తక్షణమే ఆ రోజు తీస్తామన్నారు. ఇప్పుడు మాకు ఒక విశ్వాసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మీద ఉన్నది. ఆయన ఒక్కడైతేనే ఈ పనులు చేయగలుగుతారని పూర్తి విశ్వాసం మేము రంగనాథ్ సార్ని నమ్ముతున్నాం.